హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఒకరు అంటారు రెంట్ కి తీసుకుంటే డబ్బు పోతుంది, ఇంకొకరు అంటారు లోన్ తీసుకుంటే జీవితం బంద్యం అయిపోతుంది. ఇప్పుడు సరైన ఆన్సర్ ఏది? రెంట్ కొంటే బెటరా, లేకపోతే లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని ఈఎంఐ కట్టుకుంటే బెటరా? ఈ రోజు ఈ టాపిక్ పైన మీరు ఎప్పుడు వినని నిజాలైతే మాట్లాడతాను. క్లారిటీ వచ్చాక మీ లైఫ్ డిసిషన్ ఏదైతే ఉందో అది మారిపోద్ది. ఖచ్చితంగా చెప్తున్నారు, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. మనలో చాలా మంది రెంట్ లేదా ఈఎంఐ గురించి మాట్లాడేటప్పుడు నెంబర్స్ కాదు, ఎమోషన్స్ ఆధారంగా మాట్లాడతారు. కొందరు రెంట్ లో ఉంటే డబ్బు వేస్ట్ అంటారు, ఇంకొందరు లోన్ అంటే 20-30 సంవత్సరాలు మీ జీవితాన్ని బ్యాంకు వాడికి తాకట్లు పెట్టడమే అంటారు. కానీ అసలు నిజం ఏంటంటే రెంట్ ఈఎంఐ రెండిటికి బెనిఫిట్స్ బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి. డిసిజన్ సిచ్యువేషన్ పై ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడ తప్పు అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. రెంట్ తప్పు అవుతుందా? చాలా సంవత్సరాల పాటు సేమ్ రెంట్ ఇంక్రీస్ అవుతుంటే మీ ఇన్కమ్ స్టేబుల్ అయిపోయినప్పుడు, ఫ్యామిలీ సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు, చిల్డ్రన్ షాపింగ్ ఫిక్స్డ్ అయినప్పుడు, మీకు లైఫ్ లో ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలనుకున్నప్పుడు రెంట్ ఫర్ మంత్ 18,000 అనుకుందాం. అంటే ఇయర్లీ ఒక 5% పెరిగింది అనుకున్నాం. అంటే 10 సంవత్సరాల తర్వాత రెంట్ 30,000 అవుతుంది. కానీ ఆ 10 సంవత్సరాల్లో మీరు అసెట్స్ బిల్ ఏ అసెట్స్ అనేది బిల్ చేయలేరు, అంటే ఎక్కడ ఏం కొనలేరు. ఈ జాడ రియల్ మిస్టేక్ అనమాట. ఈఎంఐ ఎప్పుడు తప్పు అవుతుంది? ఈఎంఐ కూడా హఠాత్తుగా తీసుకుంటే ప్రాబ్లం. ఈఎంఐ తప్పు ఎక్కడ? ఫస్ట్ మీ శాలరీ అన్స్టేబుల్ అయితే, ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే, పెద్ద లోన్ తీసుకుని లగ్జరీ ప్రాపర్టీ చూస్ చేస్తే, ఇన్వెస్టెడ్ తెలుసుకోకుండా సైన్ చేస్తే, ఇలాంటి విషయాల్లో ఈఎంఐ ప్రాబ్లం అవుతుంది. అందరికీ ఫ్లాట్ ఉంది, నాకు కూడా ఉండాలి అనే మీ మైండ్ సెట్ అది ఎలా చేస్తుందంటే, అలా కాకుండా మీరు హౌస్ నా నీడ్కి సెట్ అవుతుందా, నా ఫ్యూచర్ కి హెల్ప్ చేస్తుందా అని అడగాలి. పక్కింటోడు అన్నాడు, ఎదిరింటోడు కొన్నాడు, నీకు ఎంతవరకు హౌస్ ఉపయోగపడుతుంది? ఒకవేళ నీ దగ్గర ఇల్లు కొనే డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇల్లు కొన్న దానికన్నా నాకు ఇంకా బెనిఫిట్ జరుగుతుందా అనేది ఆలోచించాలి. సేమ్ క్యాల్కులేషన్ స్టోరీస్ రెండింటికి కలిపి ఎగ్జాంపుల్ గా సేమ్ పర్సన్ ని తీసుకొని చూద్దాం. రెండు చూద్దాం. ఆప్షన్ ఏ రెంట్ ఇల్లు. రెంట్ 20,000, ఇయర్ కి 2,40,000 అవుతుంది. అదే 10 సంవత్సరాలకి 24 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అసెట్స్ చూసుకుంటే అంటే మనకి ఏమైనా ఉందా? ఏమీ లేదు, జీరో. మనం ఏం కొనలేదు రెంట్ ద్వారా. ఇంకా ఆప్షన్ బి ఈఎంఐ. ఈఎంఐ ఎవ్రీ మంత్ 25,000 అని అనుకుందాం. అదే ఇయర్కి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుంది. అదే 10 సంవత్సరాలకి 30 లక్షలు. అసెట్స్ వాల్యూ 10 years లో పెరుగుతుంది. ప్రాఫిట్ వాల్యూ 45 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా ఉండొచ్చు. సో డిఫరెన్స్ ఏంటి? మనీ పోయింది, అసెట్స్ లేదు రెంట్ గా తీసుకుంటే. అది ఈఎంఐతో కొంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా అసెట్స్ బిల్ అయింది, ఫ్యూచర్ లో రిటర్న్స్ కూడా మీకు వస్తాయి. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది రెంట్ గా బెస్టా ఈఎంఐ బెస్టా అనేది ఇంకా క్లియర్ గా మీకు చెప్తా. ఈఎంఐ స్ట్రెస్ కాదు, ఫ్యూచర్ సెక్యూరిటీ. పీపుల్స్ ఫీర్ ఈఎంఐ బికాస్ ఏమి జరుగుతుందో కాలేజ్ అనేది ఉండాలి. నిజం ఏంటంటే ఈఎంఐ నేర్పేది రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా నేను నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా చంపుతాడు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పుతుంది. అలాగే డిసిప్లిన్ నేర్పుతుంది, లాంగ్ టర్మ్ థింకింగ్ నేర్పుతుంది. అరే బాబు నెక్స్ట్ మంత్ సాలరీ లేట్గా వస్తే ఎలా, నెక్స్ట్ మంత్ ఖర్చులు ఎక్కువ ఈఎంఐ కట్టడం ఎలా, ముందు జాగ్రత్త అనేది మనం పడడం అనేది మన ఈఎంఐ వాళ్ళు కడతాం. బట్ ఈఎంఐ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్ జనరేట్ చేస్తారు, కానీ రెంట్ కి ఉన్న వాళ్ళు ఇన్కమ్ పెంచడం గురించి అస్సలు ఆలోచించరు. అలా అని ఈఎంఐ కరెక్ట్ అని కూడా నేను అన్నా. కొన్నిసార్లు రెంట్ కూడా మంచి డిసిషన్ అవుతుంది. మీరు కెరీర్ షిఫ్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, సిటీ కన్ఫర్మ్ కాకపోయినప్పుడు, ఇన్కమ్ అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు, ఇంకా మ్యారేజ్ కిడ్స్ ప్లాన్ లేదన్నప్పుడు ఈఎంఐ మంచి, ఇది ఖచ్చితంగా రెంట్ అనేది కూడా మంచి డిసిషన్ అవుతుంది. మనకి జాబ్ కన్ఫర్మ్ కాదు, ఎన్ని సంవత్సరాలు ఈ ఊర్లో ఉంటామో తెలియదు, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఈఎంఐలు పెట్టేసి ఇల్లు కొని చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. హైదరాబాద్ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ నెలకు 70,000 జీతం అంటాడు, కూడా 1,00,000 కూడా అంటాడు, 1,50,000 కూడా అంటాడు. వస్తుందిగా జీతం అని చెప్పేసి 2 కోట్లు 1,50,000 పెట్టి ఫ్లాట్లు విల్లాలు కొనేసి సడన్ గా ఇప్పుడు లే ఆఫ్స్ అంటున్నారు, జాబులు పీకి పడేస్తున్నారు, ఈఎంఐలు కట్టలేరు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇవన్నీ కూడా మన ఫ్యూచర్, మన జాబ్ ఏంటి, మనకి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం బతుకున్నంతకాలం, అంటే 30 ఏళ్ళు ఉండిద్ది లేదా 20 ఏళ్ళు ఉండిద్ది బ్యాంక్ ఈఎంఐ అంటే మాటల, అన్ని సంవత్సరాలకి కట్టగలనా, నాకు ప్రతి నెల జీతం వస్తుందా అనేది మాత్రం ఆలోచించుకోవాలి. అలాంటి నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా కూడా రెంట్ కొనడం అనేది చాలా మంచిది. ఇంక ఈఎంఐ మంచి డిసిషన్ ఎప్పుడు అవుతుంది? లొకేషన్ స్టాండర్డ్, అంటే మనం ఈ ఊర్లోనే ఉంటాం అనుకున్నప్పుడు, ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నప్పుడు, అంటే 2-3 పిల్లలు కంటాం, వాళ్ళకంటే వాళ్ళకు సొంత ఇల్లు ఉంటే బెటర్ అనుకున్నప్పుడు, ఇన్కమ్ స్టేబుల్ గా ఉన్నప్పుడు, ఎప్పుడు మనకి ఇన్కమే వస్తుంది, ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు, లాంగ్ టర్మ్ లివింగ్స్ డిసైడ్ అయినప్పుడు, అంటే నేను ఫ్యూచర్ లో నాకు ఒక ఇల్లు ఉండాలి, లేదా ఒక ఈ కొన్న ఇల్లు ఒక 1,50,000 లక్షలు అయితే నా పిల్లల చదువుకు ఉపయోగపడదు అనుకుని ఇలా అనుకున్నప్పుడు కొంచెం కష్టమైన మీరు ఈఎంఐ ఇల్లు తీసుకుని ఈఎంఐ అయితే కట్టేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, రెంట్ లో ఉంటే మీరు ఓనర్ డ్రీమ్స్ బిల్డ్ చేస్తారు, అదే ఈఎంఐ తీసుకుంటే మీరు మీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తారు. రెంట్ టెంపరీ ఫేస్, ఈఎంఐ పర్మనెంట్ డిసిషన్. సో మీ ఈఎంఐ మీ ఇన్కమ్ లో 30 నుంచి 35% లోపే ఉండేలా తీసుకోండి.
అంతేగాని ఇంకా ఎక్కువైతే మాత్రం వెయిట్ చేయండి. అంటే కొంతమందికి ఎలా ఉండేది అంటే, ఒక ₹1,00,000 జీతం అనుకుందాం, 70,000 ఈఎంఐ కట్టేస్తాడు, 30,000తోనే అతను అడ్జస్ట్ అవ్వాలి ఏ అవసరం వచ్చినా. అదే ఒక 40,000 50,000 జీతం అనుకుందాం, సపోజ్ ఒక 40,000 జీతం అంటే అందులో ఒక 28,000 30,000 ఈఎంఐ కడతాడు. ఇంక బతకడానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో చేద్దాం అని అనుకుంటారు, తెలియకుండానే నిండా మునిగిపోతారు. సో ఆ మైండ్ సెట్ తీసేస్తే మీరు ఖచ్చితంగా ఈఎంఐ ఇల్లు కొనుక్కోవడమే బెస్ట్. తర్వాత ఫ్యూచర్ లో మీకు అదొక అసెట్స్ అయిపోద్ది, మీకు తెలియకుండానే ఒక ఆస్తి అనేది మీ వెనకాల ఉంది. అలాగే మీకు ఒక డిసిప్లిన్, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. రెంటో వేస్ట్ కాదు కానీ లైఫ్ టైం కాదు, ఈఎంఐ బర్డన్ కాదు కానీ బైండ్లీ కాదు. లైఫ్ లో ఒక స్టేజ్ దగ్గర డిసిషన్ కాన్ఫిడెంట్ గా తీసుకోవాలి. సో ఈ వీడియో నుంచి ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి, రెంట్ కీప్స్ యూ అలైవ్, ఈఎంఐ బిల్డ్స్ యువర్ ఫ్యూచర్. సో కామెంట్ చేయండి, ఐ చూస్ స్మార్ట్ డిసిషన్ అని. సో అది మ్యాటర్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నానండి. సో నేను ఎదగాలని కోరుకుంటాను, నాతో పాటు మీరు అందరూ ఎదగాలి, అందరూ కలిసి ఎదుగుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.